హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 17 గురించి చెప్పడానికి వచ్చాను. ఈరోజైతే నాకు ఎపిసోడ్ మొత్తంలో కూడా అంటే గేమ్స్ అనేది ఏం లేదు, బట్ బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టడం అంటే లైక్ ఎవరెవరు యాపిల్స్ వాళ్ళ గేమ్ని కానీ వాళ్ళ క్యారెక్టరిజం కానీ అలా బేస్ చేసుకుని ఒక చెట్టుకి ఎవరి నేమ్కి సంబంధించిన యాపిల్స్ అలా పెట్టేశారనమాట. సో వాళ్ళల్లో ఒకళ్ళు బ్లూ టీమ్, ఒకళ్ళు రెడ్ టీమ్, ఒకళ్ళు అట్లా వచ్చినాయి అనమాట. ఎవరైతే మీకు వచ్చినవి కాకుండా వేరేది ఏదైనా స్వాప్ చేసుకుంటారా అంటే శ్రీజ, ప్రియా అండ్ రీతు ముగ్గురు వచ్చారు. వాళ్ళ ముగ్గురు మళ్ళీ బిగ్ బాస్ ఇంకొక యాపిల్స్ పంపించారు, అది మొత్తం బ్లాక్ అనమాట. సో వీళ్ళు బ్లాక్ టీమ్. బిగ్ బాస్ ఏం చెప్పారంటే అది మీకు తర్వాత ఉపయోగపడిద్ది, అది వచ్చినప్పుడు నేను చెప్తానని చెప్పేసి అని అన్నారు. అండ్ నాకు ఎపిసోడ్ మొత్తంలో కూడా నాకు మంచిగా నచ్చింది ఏంటంటే కనుక సుమన్ శెట్టి గారి క్యూట్ లైక్ స్కిట్ అనమాట. తనుజ గారి కోసం అని చెప్పేసానని కాఫీ పౌడరు రావాలి, పంపించారు. దాన్ని పొందాలి అంటే సంజన గారిని ఇంప్రెస్ చేయాలి. సో ఇమ్ము అండ్ సుమన్ శెట్టి గారు, డెమోన్ పవన్, తనుజ వీళ్ళందరూ ఉన్నారనమాట. సో ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ లాగా నాకు సుమన్ శెట్టి గారు అండ్ తనుజ అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇమ్ము అండ్ తనుజ బాండింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం అయితే కనుక నాకైతే అదే అనిపించింది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే రీతు కూడా కన్ఫెషన్ రూమ్కి వెళ్తే కన్ఫెషన్ రూమ్లో రీతుని లైక్ హౌస్లో ఉన్న వాళ్ళ సీక్రెట్స్ చెప్పండి, అప్పుడు మీకు చికెన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అందుకని రీతు అందరి దగ్గరికి వెళ్ళి సపరేట్గా మీ సీక్రెట్ ఏంటి అని చెప్పేసి అయితే కనుక అలా చిన్నగా లాగుతూ ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆమె ఎన్ని సీక్రెట్స్ చెప్పగలదు, లేకపోతే కనుక అది సీక్రెటా కాదా ఏంటి అనేది మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే.